హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద సోషల్ బుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ 77th రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా మన దేశం గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి కూడా కొన్నిసార్లు అర్థం కాదు. నిజంగా మనం ఈరోజు అనుభవిస్తున్న లిబర్టీ వెనక ఒక పెద్ద పోరాటం ఉంది. లిబర్టీ అంటే స్వేచ్ఛ, మన ఆలోచనలో స్వేచ్ఛ, మనల్ని మనం పరిపాలించుకునే స్వేచ్ఛ, నచ్చిన దైవాన్ని పూజించుకునే స్వేచ్ఛ, మన ఒపీనియన్స్ని భయం లేకుండా ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ. కానీ ఈ స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటం వెనుకున్న స్టోరీ చిన్నది మాత్రం అస్సలు కాదు. ఆ స్టోరీ అంటే మనకు చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటాం, మనందరికీ తెలుసు. కొన్ని వందల ఏళ్ల బానిసత్వం నుంచి ఒక దేశం తన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడానికి చేసిన ప్రయాణమే మన దేశ స్వాతంత్ర కథ. నిజంగా చాలా మంది స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనుకుంటారు. అది నిజమే, కానీ అది మనం సాధించిన గెలుపులో సగం మాత్రమే. అయితే ఆ మిగిలిన సగం పూర్తవ్వాలంటే దానికోసం మనం వేసిన అడుగులేంటి, అసలు ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఉండే డిఫరెన్స్ ఏంటి? ఒకప్పుడు మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి ఒక నేషనలిజం అనే భావజాలం పుట్టినప్పుడు ఫస్ట్ పుట్టిన ఆలోచన పూర్ణ స్వరాజ్ కాదు. ఏంటంటే ఒక డొమినియన్ స్టేట్ ఆలోచన నుంచి పూర్ణ స్వరాజ్ వరకు ఈ జరిగిన ప్రయాణం ఏంటి, అవన్నిటి మధ్య మన దేశాన్ని మనం పరిపాలించుకోగలమా అని మనపై వేరే దేశాల సందేహాల మధ్య భారతదేశం ఎలా రిపబ్లిక్గా మారింది, ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ దీంట్లో కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మంచి విషయాన్ని నలుగురికి పంపడంలో ఎప్పుడు తప్పులేదు. అందుకే మీరు చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, షేర్ మాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చేయడానికి మాకు కూడా కాస్త ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకనే మర్చిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి వెళ్ళబ్బా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం ఈరోజు చూస్తున్న భారతదేశం ఒకప్పుడు ఒకే దేశం కాదు, వందలాది సంస్థానాలు, వేరువేరు రాజులు, విభిన్నమైన సంస్కృతులు ఉండేవి. అలాంటి టైంలో ఈ బ్రిటిష్ రూలింగ్ నుంచి బయటపడ్డాక మనం ఎలా ఉండాలి అనే దానిపై మన నాయకుల ముందున్న ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే అసలు మనం సాధించుకునే స్వేచ్ఛ ఎలా ఉండాలి? ఒక్కసారి ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్దది ఎందుకన్నానంటే ఎంతో డైవర్సిటీ ఉన్న ఈ దేశాన్ని మనం అసలు నడిపించగలమా అనే ఆలోచన ఎంతో కొంత ఆ టైంలో వాళ్ళలో ఉండేది. ఈ విషయంలో కూడా అప్పటి నాయకుల మధ్య కొన్ని విభిన్నమైన అభిప్రాయాలు కూడా ఉండేవి. ఎందుకు ఈ మాట చెప్పానంటే 1885 నుండి 1905 మధ్య ఉన్న ఈ నేషనలిస్ట్ ఆలోచనలు ఒక రకంగా ఉండేవి. 1905 నుండి 1920 మధ్యలో చాలా వరకు ఈ ఆలోచనలు మారాయి. ఇలా డిఫరెంట్ టైంలో మన నాయకుల్లోనే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండేవి. అలా స్టార్టింగ్లో పుట్టిన మొదటి ఆలోచననే డొమినియన్ స్టేటస్ అంటాం. డొమినియన్ స్టేట్ అంటే దేశంలో పాలన, చట్టాలు, నిర్ణయాలన్నీ భారతీయులు తీసుకుంటారు. కానీ దేశానికి హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ప్రజెంట్ మనకు ప్రెసిడెంట్ ఎలా ఉన్నారో సో వాళ్ళు మాత్రం బ్రిటిష్ రాజు లేదా రాణి ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో అన్నీ మనమే చూసుకుంటాం, కానీ ఇంటి పేరు మాత్రం వాళ్ళు ఉంటుంది. సో ఈ మోడల్నే డొమినియన్ స్టేటస్ అని అంటాం. ఇది కేవలం భారతదేశానికే కాదు, ఇది ఒక గ్లోబల్ మోడల్. మనకు ఇండిపెండెన్స్ రాకముందే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న చాలా దేశాలకు స్వాతంత్రం వచ్చింది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే వినండి. ఆస్ట్రేలియాకి 1901లోనే ఈ దేశానికి స్వాతంత్రం ఇద్దాం అనుకున్న టైంలో ఈ దేశానికి అప్పుడే హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ప్రజెంట్ మనకు ప్రెసిడెంట్ లాగానే గవర్నర్ జనరల్ ఉంటారు. అతను బ్రిటిష్ కింగ్ లేదా క్వీన్ని రిప్రజెంట్ చేస్తారు. అంటే మీనింగ్ ఏంటంటే ఆస్ట్రేలియా ఇప్పటికీ ఇండిపెండెంట్ దేశం అయినా కూడా దాని సింబాలిక్ హెడ్ బ్రిటిషర్స్ యొక్క రాజు మాత్రమే. సో ఈ రోజుకి కెనడా, న్యూజిలాండ్ లాంటి దేశాలు ఈ సిస్టంలోనే ఉన్నాయి. సో పూర్తిగా ఫుల్గా చెప్పాలంటే వాళ్ళకు సొంత ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ బ్రిటిష్ రాజు లేదా రాణి మాత్రమే వాళ్ళకు ఒక సింబాలిక్ హెడ్. అందుకే అప్పట్లో ఇది ఒక సేఫ్ ఆప్షన్ లాగా అనిపించింది మన వాళ్ళందరికీ. ఎందుకంటే 500కు పైగా సంస్థానాలు ఉన్న ఒక దేశం ఒక్కసారిగా బ్రిటిష్ నుండి బయటకు వస్తే దేశం అస్తవ్యస్తం అయిపోతుందనే భయము అప్పట్లో కొంతమందికి ఉండేది. అందుకే చాలా మంది ఆ టైంలో జస్ట్ పొలిటికల్ ఇండిపెండెన్స్ కోసమే ఆరాటపడ్డారు. అందుకే ఆ నాయకుల ఆలోచనలు ఎలా ఉండేవంటే ముందు అధికారం తీసుకుందాం, తరువాత పూర్తి స్వేచ్ఛ కోసం ఆలోచిద్దాం అనే ఆలోచన ఆ టైంలో ఫస్ట్ నేషనలిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తులలో చాలా ఉండేది. కానీ ఈ ప్లాన్ పనిచేయలేదు. ఎందుకంటే మనం అడిగిన డొమినియన్ స్టేటస్ ఇవ్వడానికి కూడా బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు. పైగా సైమన్ కమిషన్ లాంటి ఎన్నో క్రూరమైన కమిషన్లు తీసుకొని వచ్చి అన్యాయమైన నిర్ణయాలతో మనల్ని ఇంకా అణచివేయడానికి ట్రై చేశారు. అప్పుడే భారతీయులకు క్లియర్ కట్గా ఒక నిజం అర్థమైంది. అది ఏంటంటే అడిగితే ఇచ్చేది భిక్ష, పోరాడితే సాధించేది స్వేచ్ఛ.
ఇలాంటి థాట్ ప్రాసెస్ నుండే స్వాతంత్రం నా జన్మ హక్కు అనే నినాదాలు 1905 తర్వాత స్టార్ట్ అయ్యాయి. బాల గంగాధర్ తిలక్ గారి ఈ స్లోగన్స్ మన పోరాటానికి ఒక కొత్త మార్గం వేసింది. అక్కడితో డొమినియన్ స్టేటస్ అనే ఆలోచన పక్కకు పోయి ఈ గడ్డ మీద పరాయి పాలన ఎందుకు అనే ఒక ప్రశ్న మొదలైంది. దాని ఫలితమే 1929లో ఇప్పటి పాకిస్తాన్లోని లాహోర్లో అప్పుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పూర్ణ స్వరాజ్ అనే ఒక నిర్ణయం అండ్ ఆ పూర్ణ స్వరాజ్ అనే రిజల్యూషన్ కూడా ఆ మీటింగ్లో పాస్ చేశారు. పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అని అర్థం. అసలు బ్రిటిషర్స్కి సంబంధించిన ఏది కూడా ఉండద్దు అనే భావన ఇది. ఇక్కడ రాజీ పడడానికి చోట్లేదు, పూర్తి అధికారం మాకే కావాలి అంతే అనే ఒక మొండి పట్టుదల. నిజానికి దీని వెనుక కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. 1919లో జలియన్ వాలా బాగ్ లాంటి ఘోరమైన సంఘటనల తర్వాత ప్రజల్లో ఈ బ్రిటిషర్స్ మీద మొదలైన అసహ్యం, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి యువ నాయకులు ఆ టైంలో ఎంటర్ అవుతున్నప్పుడు డొమినియన్ స్టేటస్ అనేది ఒక పాత ఆలోచనను ఖండించి పూర్ణ స్వరాజే మన లక్ష్యం అని అనడం, దీంతో పాటు రెండో ప్రపంచ యుద్ధంతో బ్రిటిష్ బలహీనపడడం చూసి ఇది అడిగే టైం కాదు, పంపించే టైం అని ఫిక్స్ అయిపోయారు మన వాళ్ళందరూ. 1929 నిర్ణయానికి గుర్తుగా 1930 జనవరి 26న మొదటిసారి మనకు స్వాతంత్రం రాకముందే మన ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం స్టార్ట్ చేశాం. అంటే ఈ రోజు ఇప్పుడు మనం చేసుకున్న రిపబ్లిక్ డేని అప్పుడు అంటే 1930లో ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు మన వాళ్ళందరూ. అంటే అప్పటికి మనకి ఇంకా ఫ్రీడమ్ రాలేదు, అయినా జనవరి 26ని మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఆ రోజుల్లో స్వేచ్ఛ రాలేదు, కానీ స్వేచ్ఛపై ఆలోచన ప్రజల మనసుల్లో బలంగా నిలిచింది. అదే పోరాటం మనల్ని 1947 ఆగస్టు 15 వరకు తీసుకెళ్ళింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే దాదాపు 17 సంవత్సరాలు జనవరి 26ని ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం మనకు దేశానికి స్వాతంత్రం రాకముందే. కానీ నిజం ఏంటంటే అప్పటికి అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మనం పూర్తిగా స్వతంత్రులం కాలేదు. ఇండిపెండెన్స్ మాత్రమే వచ్చింది, మనం ఇంకా డొమినియన్ స్టేటస్గానే ఉన్నాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ రాజు సింబాలిక్ హెడ్గా కొన్ని సంవత్సరాలు కొనసాగాడు. బికాస్ దీనికి కారణం ఏంటంటే మనకు ఒక కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి. అప్పుడే నాయకులకు ఏమర్థమైందంటే స్వేచ్ఛను నిలబెట్టాలంటే ఒక బలమైన వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ నిర్మించడానికే రాజ్యాంగ నిర్మాణం మొదలైంది. దానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 299 మంది మేధావులతో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడింది. అందులో అత్యంత కీలకమైనది డ్రాఫ్టింగ్ కమిటీ. దానికి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే ఆయనను మనం ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. ప్రపంచంలోని 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన దేశానికి సరిపడే దాన్ని ఎంపిక చేశారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందింది. అందుకే నవంబర్ 26ని కాన్స్టిట్యూషన్ డే అని అంటాం. కానీ 1930 పూర్ణ స్వరాజ్ తేదీకి అంటే మనం 17 సంవత్సరాలు ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్న ఆ డేట్ని హానర్ చేయడానికి 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. అంటే అప్పుడు రాజ్యాంగాన్ని ఎన్ఫోర్స్ చేశారు. అందుకే మనం పర్టికులర్గా జనవరి 26ని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజుతో భారత్ ఒక రిపబ్లిక్ నేషన్ అయింది. రిపబ్లిక్ అంటే మనం తెలుగులో గణతంత్రం అంటాం. గణ అంటే ప్రజలు, తంత్రం అంటే పరిపాలన. ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కోసం జరిగే పాలన. ఆఫ్ ది పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని అర్థం. ఈ దేశంలో ప్రజల కంటే పెద్దవారు ఎవరు లేరు అనేది దీని ఉద్దేశం. మనం డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా ప్రెసిడెంట్ దగ్గర నుంచి పంచాయతీ సర్పంచ్ వరకు మన ఓటు ద్వారానే నిర్ణయించే ఒక పవర్ మనకి ఈ రోజు వచ్చింది. బ్రిటిషర్స్లో ఉన్న అధికారం మన దేశ నాయకుల చేతికి, అక్కడి నుండి రిపబ్లిక్ డే రోజు ఆ నాయకులు నిర్ణయించే దిశగా అధికారం ప్రజల చేతికి వచ్చింది. లేదు, మన రాజ్యాంగం మనకు ఆ పవర్ని ఇచ్చింది. అందుకే జనవరి 26 ఒక సెలవు కాదు, ప్రజలే అసలైన పరిపాలకులని ప్రపంచానికి చెప్పిన రోజు. మన రాజ్యాంగాన్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అది ఎలా మొదలవుతుందంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఉద్దేశం ఏంటంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. స్వాతంత్రం ఒక్క రోజులో వచ్చింది, కానీ గణతంత్రం మాత్రం ప్రతిరోజు మనమే కాపాడాలి. నీ ఓటు నీ స్వేచ్ఛకు రక్షణ, నీ నిజాయితీ దేశానికి బలం. అదే రిపబ్లిక్ డే అసలైన అర్థం. సో ఈ గణతంత్రం, ఈ రాజ్యాంగం ద్వారా నీకు ఇవ్వబడిన ఈ బ్రహ్మాస్త్రం లాంటి ఓటుని నీకు టైం వచ్చినప్పుడు డబ్బు, మద్యం, ప్రాంతం, కులం అనే ఆలోచన లేకుండా జాగ్రత్తగా వాడి నీ బాధ్యతని ఈ సమాజంలో ఉన్నందుకు నిర్వర్తించడానికి ప్రయత్నం. అప్పుడే మనం సాధించుకున్న స్వాతంత్రానికి నిజమైన గణతంత్రం వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్, జై భారత్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. నేను మీ నిఖిల్ తంగెల్లా.